ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇక పట్టణంలోని దస్నాపూర్ వంతెన సమీపంలో 10వ వార్డు రామ్నగర్లో సర్వే నెంబర్ 19/Aలో ఉన్న అక్రమ నిర్మాణం జరుగుతున్నట్లుగా ఓ స్థలానికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ ఆ స్థలాన్ని పరిశీలించారు. యజమానితో ఫోన్లో మాట్లాడి స్థలానికి సంబంధించిన దోపత్రాలను తీసుకురావాలని సూచించారు. అనంతరం కమిషనర్ కమర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణం జరుగుతుందంటూ స్థానికులు అందించిన ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ విషయమై యజమానికి కూడా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒకవేళ అక్రమ కట్టడం అని తేలితే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి విచారణ జరుపుతామని వెల్లడించారు. మూడు ఇచ్చిన 2018 నుంచి స్టార్ట్ ఉన్నాయి. మూడు నోటీసులు ఇచ్చాను. లాస్ట్ ఫిబ్రవరిలో అయితే దీంట్లో ఒకసారి సైట్ విజిట్ చేసేసి ఆ ఓనర్స్ యొక్క డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసేసి చూస్తున్నాము. ఇంకా పక్కన ఒకటి ఇరిగేషన్ కెనాల్ కూడా ఉంది. దానికి ఆ బఫర్ జోన్లో ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందా, రోడ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏందనేది వీళ్ళకు నోటీస్ ఇచ్చేసి వీళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో అది లీగల్ ఉందా లేదా, పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఒకసారి విచారించి నెక్స్ట్ దాని మీద ఫర్దర్ యాక్షన్ చేయబడుతుంది.